సర్వసహ పరమ వందనీయ మాతా భగవతీదేవి శర్మ దివ్య చరిత్ర. అమ్మ యొక్క స్నేహిల స్మరణతో మనందరి మనఃప్రాణాలు విలక్షణ పులకింతతో నిండుతుంది. అనేక అనుభూతులు, అగణిత స్మృతులు, అసంఖ్య భావనలు అంతఃకరణ ప్రాంగణంలో అనాయాసంగా వర్షిస్తాయి. మధుర స్మృతుల సఘన మేఘాలు మళ్లీ మళ్లీ అంతర్గగనంలో కమ్ముకొని అమ్మ ప్రేమ యొక్క జీవన జలము దప్పికగొన్న ఎండిపోయిన ప్రాణముల మీద వర్షిస్తాయి. మన అమ్మ ఎక్కడో సుదూర లోకాలలో కాదు, మన దగ్గరే, చాలా దగ్గరే ఉందన్న భావం కలుగుతుంది. ఆమె కొంగు మనల్ని స్పృశిస్తుంది. ఆమె ఆశీస్సుల నీడలో మనందరి జీవితము సురక్షితంగా ఉన్నది. అమ్మా, నీవు తప్ప పిల్లలమైన మాకు ఇంకెవరున్నారు? అప్పుడు ఇప్పుడు సమయ అసమయాలలో మేము నిన్ను మాత్రమే పిలుస్తాము. జీవితంలో ఎదుర్కొన్న ప్రతి దెబ్బ, ప్రతి దుఃఖము, ప్రతి నొప్పిలో హే మాతా, మాకు కేవలము నువ్వే గుర్తుకు వస్తావు. కన్నీళ్లతోనూ బాధతోనూ వికలమైన మా జీవితాలకు నీ యొక్క నిరంతర స్మృతి మాత్రమే ఔషధం. మా యొక్క లోటుపాట్లు, మూర్ఖత్వాలు, తప్పులన్నింటినీ కూడా చూసి చూడకుండా వదిలేసి మమ్మల్ని నీ దరికి చేర్చుకుంటావు. అమ్మా, నీ క్షమాగుణం అపారం. దానికి సీమ లేదు, షరతు లేదు. క్షమయే నీ స్వభావము. పువ్వు నుంచి సుగంధము, దీపము నుంచి వెలుతురు ఎలా ప్రవహిస్తాయో నీ నుంచి క్షమ అలా ప్రవహిస్తుంది. అమ్మా, సృష్టి యొక్క ప్రతి స్థూల సూక్ష్మ విధానాలలో ప్రతి చిన్న పెద్ద తప్పుకి లేక అపరాధానికి ఏదో ఒక శిక్ష నిశ్చితముగా ఉన్నది. సృజేత యొక్క కఠోర కర్మ విధానంతో అందరూ బంధింపబడి ఉన్నారు. చివరికి స్వయంగా సృజేత కూడా కర్మఫలం యొక్క హస్తరేఖలను స్వీకరిస్తాడు. కానీ హే క్షమామయీ, నీ యొక్క క్షమాశక్తితో జీవితములోని మహాపాతకాలు కూడా క్షణంలో నశిస్తాయి. ఇది సృష్టి యొక్క సమస్త విధానాల కంటే అనేక రెట్లు సమర్థవంతమైనది. అమ్మా, ఈ మహామంత్రమే మా ప్రాణము. అమ్మా అమ్మా అని జపిస్తూనే నీ యొక్క కృపా కిరణాల వృష్టి మా మీద కురిసింది. జీవితంలో అలౌకిక అనుభూతుల యొక్క అనేక అవసరాలు లభిస్తాయి. నీ యొక్క లీలా కథ పుణ్యస్మరణ కూడా దీనిలో ఒకటి. అమ్మా, ఇప్పుడు మాపై దయ చూపించు. ఈ పుణ్యకథ నీ యొక్క అమిత ప్రభావంతో నీ పిల్లలందరికీ నీ యొక్క అవిరళ భక్తి యొక్క వరదానము ఇస్తూ మాతృతత్వ బోధ ఇచ్చుగాక.